హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఛాంపియన్ ట్రోఫీ 2025 విశ్వ విజేతగా అయితే టీమిండియా నిలవడం జరిగింది. 12 ఏళ్ల తర్వాత మరోసారి అయితే ఛాంపియన్ ట్రోఫీ అయితే గెలుచుకోవడం జరిగింది. సో న్యూజిలాండ్ పైన టీమిండియా ఎలా రాణించింది, ఏ విధంగా రాణించింది, ఫైనల్ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ మాత్రం అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగింది. చివరి వరకు మాత్రం అయితే ఉత్కంఠభరితంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. చివరికి టీమిండియా మాత్రం అయితే విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. న్యూజిలాండ్ పైన 4 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అందుకొని ఛాంపియన్ ట్రోఫీ విజేతగా మరోసారి అయితే అందుకోవడం జరిగింది. టీమిండియా విజయం సాధించిందంటే టీమిండియా వచ్చేసరికి బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ఓపెనింగ్లోనే రోహిత్ శర్మ దాటి ఆడడంతో టీమిండియాకి అయితే విజయం అయితే ఈజీగా అయిందని చెప్పుకోవచ్చు. అతని తోడుగా శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా రాణించడం జరిగింది. చివరిలో హార్దిక్ పాండ్యా మేరకు ఇన్నింగ్స్తో అయితే ఇండియా ఈజీగా విజయం సాధించాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మా టీమిండియా బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ఓవరాల్ ఈ విభాగంలో టీమిండియా పటిష్టంగా రాణించడంతోనే విశ్వ విజేతగా అయితే నిలవడం జరిగింది. అయితే టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీం బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. నిర్ణీత 50 ఓవర్లో వచ్చేసరికి న్యూజిలాండ్ టీం 251 పరుగులు అయితే చేయడం జరిగింది, 7 వికెట్ల నష్టానికి. ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాటర్లో చూసుకుంటే న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణించను. కేవలం 29 బంతుల్లోనే 37 పరుగులు చేసి టీమిండియాని అయితే పవర్ ప్లేయర్ని అయితే భయం పుట్టించే రేంజ్లో ఆడడం జరిగింది. అతను మాత్రమైతే కుల్దీప్ యాదవ్ ఎక్స్ట్రా డెలివరీతోనైతే అవుట్ చేయడం జరిగింది. అంతకన్నా ముందే వ్యాంగ్, మన వరుణ్ చక్రవర్తి అద్భుతమైన బౌలింగ్తోనైతే వ్యాంగ్ని అయితే అవుట్ చేయడం జరిగింది. ఎల్బిడబ్ల్యూగా వీళ్ళిద్దరు అవుట్ అవడంతోనే నెక్స్ట్ వచ్చిన డారెల్ మిచెల్ అయితే కేన్ విలియమ్సన్ అయితే రావడం జరిగింది. కేన్ విలియమ్సన్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ అద్భుతమైన డెలివరీతో అయితే క్యాచ్ అవుట్ అయితే వెనుదిరగడం జరిగింది. దీంతో న్యూజిలాండ్ వచ్చేసరికి 73 పరుగులకే 3 వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది. అంతకుముందు చూసుకుంటే 50 పరుగులకు నాట్అవుట్గా ఉన్న న్యూజిలాండ్ వచ్చేసరికి 2 ఓవర్లను మ్యాచ్ మొత్తం అయితే మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. టీమిండియా 75 పరుగులకే 3 వికెట్లు అయితే కోల్పోయి ఇండియా కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఇండియా పైచే అయితే సాధించడం జరిగింది. అప్పటి నుంచి స్పిన్నర్ల దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు మాత్రమైతే రన్ చేయడం చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. స్పిన్ బాల్లో ఎదుర్కోలేక న్యూజిలాండ్ బ్యాటర్లు అయితే త్వరగానే అవుట్ అవ్వడం జరిగింది. కాకపోతే మాత్రం న్యూజిలాండ్ బ్యాటర్లు వచ్చేసరికి డారెల్ మిచెల్ హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించడం జరిగింది. రన్ రేట్ అయినా కానీ చాలా విలువైన రన్స్ అయితే చేయడం జరిగింది డారెల్ మిచెల్. అతనితో టామ్ లాథన్ 14 పరుగులు చేయడం జరిగింది. అదేవిధంగా గేన్ ఫిలిప్స్ వచ్చేసరికి మరోసారి తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది. గేన్ ఫిలిప్స్ వచ్చేసరికి 52 బంతుల్లోనే 34 పరుగులు అయితే చేయడం జరిగింది. 2 4 1 సిక్సర్తో రాణించడం జరిగింది. అయితే చివరిలో వచ్చేసరికి బ్రాజ్వెల్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. న్యూజిలాండ్ 250 స్కోర్ చేసిందంటే బ్రాజ్వెల్ చివరిలో అద్భుతమైన ఇన్నింగ్స్ తోటే 251 గౌరవప్రదమైన స్కోర్ అయితే చేయడం జరిగింది న్యూజిలాండ్. బ్రాజ్వెల్ వచ్చేసరికి కేవలం 40 బంతుల్లోనే 53 పరుగులు చేయడం జరిగింది. 3 4 2 భారీ సిక్సర్లతోనే నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది బ్రాజ్వెల్ మాత్రం. అయితే బ్రాజ్వెల్ ఆడడం నిర్ణీత 50 ఓవర్లో వచ్చేసరికి న్యూజిలాండ్ 251 పరుగులు చేయడం జరిగింది, 7 వికెట్ల నష్టానికి. వచ్చేసరికి గుడ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే భారత బౌలర్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. ముఖ్యంగా స్పిన్నర్లు వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ అయితే వికెట్ టేకర్గా మనం ఏ విధంగా ఎంపిక చేశామో వీళ్ళిద్దరూ అయితే మరోసారి అయితే టీమిండియా విజయంలో కీ రోల్ పోషించడం జరిగింది. వరుణ్ చక్రవర్తి 10 ఓవర్లు వేసి 45 రన్స్ ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లు వేసి 40 రన్స్ ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అతనితో అక్షర్ పటేల్ కానీ రవీంద్ర జడేజా కానీ చాలా అక్యురేట్గా అయితే బౌలింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రవీంద్ర జడేజా మాత్రమైతే న్యూజిలాండ్ బ్యాటర్లకు అయితే చుక్కలు చూపించడం జరిగింది. 10 ఓవర్లు వేసి 30 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది, 1 వికెట్ తీయడం జరిగింది. ఓవర్కి 3 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్షర్ పటేల్ కూడా మంచి స్పెల్ వేయడం జరిగింది. హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమి కూడా ఆకట్టుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీమిండియా బౌలర్స్ అయితే మంచి ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అనంతరం 252 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వచ్చేసరికి కేవలం 49 ఓవర్లోనే లక్ష్యాన్ని అయితే ఛేదించడం జరిగింది, 6 వికెట్లు కోల్పోయి. ముఖ్యంగా చాలా రోజుల నుంచి టీమిండియా ఓపెనర్స్ అయితే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బాగా చేస్తలేరని అయితే రూమర్స్ అయితే రావడం జరిగింది. దానికి ఫైనల్ మ్యాచ్లో వీళ్ళైతే ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి దాదాపు 105 పరుగుల భారీ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. టీమిండియా ఇక్కడనే విజయం సాధించిందని
అందరూ అనుకున్నారు. కాకపోతే త్వరగానే వికెట్లు పడ్డాయని చెప్పుకోవచ్చు. త్వరగానే శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అవుట్ అవ్వడం జరిగింది. 105 పరుగుల వద్ద ఒక వికెట్ కోల్పోయిన టీమిండియా 123 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాలు అయితే పడిందని చెప్పుకోవచ్చు. అయితే టీమిండియా ఓపెనర్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అదైన స్టైల్ ఆకట్టుకోవడం జరిగింది. రోహిత్ శర్మ వచ్చేసరికి 83 బంతుల్లోనే 76 పరుగులు చేయడం జరిగింది. 7 4లు 3 భారీ సిక్సర్లతోనే అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. టీమిండియా విజయంలో రోహిత్ శర్మ కీ రోల్ పోషించడం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ 50 బంతుల్లో 31 పరుగులు అయితే చేయడం జరిగింది. ఒక 4తో రాణించాడు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ కేవలం ఒక అవుట్ అవ్వడం జరిగింది. కొంచెం నిరాశపరిచినా కానీ టీమిండియా అయితే విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ మాత్రమైతే మ్యాచ్ని అయితే చక్కదిద్దే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ప్రతి మ్యాచ్లో 40 పైగా స్కోర్ అయితే చేస్తూనే ఉన్నాడు. ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే రిపీట్ అయితే చేసిరని చెప్పుకోవచ్చు. కేవలం 62 బంతుల్లోనే 48 పరుగులు చేయడం జరిగింది. 2 4లు 2 భారీ సిక్సర్లతో మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. మరోసారి శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్తోనైతే టీమిండియా విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అక్షర్ పటేల్ వచ్చేసరికి 40 బంతుల్లోనే 29 పరుగులు చేయడం జరిగింది. ఒక 4 ఒక సిక్సర్తో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత చివరిలో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మాత్రమైతే దాటిగా ఆడడం జరిగింది. కేఎల్ రాహుల్ వచ్చేసరికి 33 బంతుల్లోనే 34 పరుగులు చేయడం, ఒక 4 ఒక సిక్సర్తో రాణించి హార్దిక్ పాండ్యా వచ్చేసరికి కేవలం 18 బంతుల్లోనే 18 పరుగులు అయితే చేయడం జరిగింది. ఒక 4 ఒక సిక్సర్తోనే రాణించడం జరిగింది. చివరిలో వచ్చేసరికి రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ అయితే కొట్టడం జరిగింది. రవీంద్ర జడేజా 6 బంతుల్లోనే 9 పరుగులు అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మాత్రమైతే అద్భుతమైన విజయం అయితే సాధించింది. అక్కడక్కడ న్యూజిలాండ్ బౌలర్లు అయితే రెచ్చిపోయినా కానీ టీమిండియా మాత్రమైతే ఒత్తిడిని జయించి అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. మిచెల్ స్టాంటినర్ 2 వికెట్లతో రాణించడం జరిగింది. బ్రాస్వెల్ 2 వికెట్లు, రచిన్ రవీంద్ర 1 వికెట్, కేఎల్ జేమ్సన్ వచ్చేసరికి 1 వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్గా బౌలర్స్ మాత్రమైతే అద్భుతంగానే రాణించడం జరిగింది. కాకపోతే టీమిండియా సమిష్టి బ్యాటింగ్ లైనప్తోనైతే ఛాంపియన్ ట్రోఫీ 2025 విశ్వ విజేతగా అయితే నిలవడం జరిగింది. ఆల్మోస్ట్ 12 ఏళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్ ట్రోఫీ విశ్వ విజేతగా అయితే నిలవడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి రోహిత్ శర్మ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇన్నింగ్స్లో 76 పరుగులు చేయడంతోనే. అదేవిధంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ చూసుకుంటే రచిన్ రవీంద్ర అయితే గెలుచుకోవడం జరిగింది. రచిన్ రవీంద్ర ఈ టోర్నమెంట్లోనే హైయెస్ట్ స్కోరర్గా అయితే నిలవడం జరిగింది. సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా అయితే ఛాంపియన్ ట్రోఫీలో 2025 వచ్చేసరికి సమిష్టి ప్రదర్శనతోనే ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకుందని అయితే తెలిసింది. అయితే ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా విజయానికి కారణాలు ఏమేమి ఉన్నాయి, ఏ విభాగంలో టీమిండియా మస్తు రాణించారు అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ పైన ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తున్నాడా లేదా అనేది అయితే రాబోయే వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.